కొంతమంది చాలా హడావుడిగా కనపడతారు, చాలా భక్తి విశ్వాసాలను కనపరుస్తారు, ఇక దేవుడే ప్రపంచం అన్నట్టు ఉన్నారు. కానీ నేను వాళ్ళని చూసి ఆశ్చర్యపోయిన తర్వాత వాళ్ళు ఎంత ఆసక్తిగా, నాకు తెలిసి ఒక సోదరి తన కుమార్తెకు హెల్త్ బాగలేనప్పుడు దేవుని సన్నిధికి వచ్చింది. ఆమెకి ఆ, ఏదో బలహీనత, ప్రాణాంతకమైన జబ్బు వచ్చి ఉంది. అయితే ఆమె డెడ్లీ కండిషన్లో ఉంది. ఆ టైంలో ఆ సోదరి ఆ పిల్లని తీసుకొని వచ్చింది. ఇక నాకు యేసుప్రభువేనన్నా, నాకు సమస్తం ఆయనేనన్నా, నేను మాత్రం ఇంకా ఆయన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నా. అంటే నేను అన్నాను, నీ కుమార్తెకు హెల్త్ బాగలేదని నువ్వు వచ్చావు, ఒకవేళ నీ కుమార్తెను దేవుడు తీసుకుంటే నువ్వు విశ్వాసంలో ఉంటావు అంటే, నేను నా కుమార్తె కాదు, నేను పోయినా కూడా నేను దేవునిలోనే ఉంటాను, నేను దేవుని విడిచిపెట్టను అని ఆమె హడావుడిగా మాట్లాడింది. సో ఆమె ఆసక్తిని బట్టి, నిజంగా ఆమె పట్టుదలను బట్టి నాకు సంతోషం కలిగింది. నేను ఆమెను నమ్మి బాప్తీసం ఇచ్చాను. నేను తర్వాత కొద్ది రోజుల తర్వాత మరి దేవుని చిత్తమైంది, ఆ పాపను దేవుడు తీసుకున్నాడు. కొన్నిసార్లు మనం భూమి మీద ఉంటాం, దేవుని చిత్తం క్షేమం మనకి. కొన్నిసార్లు మనం భూమి మీద ఉంటాం, దేవుని చిత్తం కానప్పుడు కొంతమందిని దేవుడు తీసుకుంటాడు, లేదా కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు తీసుకుంటాడు. ఒక వ్యక్తి చిరుప్రాయంలో వెళ్ళడానికి లేదా మధ్యస్థంలో వెళ్ళడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. సహేతుకమైన కారణాలు చాలా ఉంటాయి, దేవుని దగ్గర ఉంటాయి. కొన్ని బైబిల్లో మనం పరిశీలించినప్పుడు మనకు అర్థమవుతాయి. సో ఆ పాపని దేవుడు ఎందుకు తీసుకున్నాడో, పాపం నేను ప్రార్థించాను, ఆమె ప్రార్థించింది. మరి కొంతమంది బ్రతికారు, కొంతమందిని దేవుడు తీసుకున్న చరిత్ర కూడా ఉంది. అది కూడా నేను చెప్తాను. ప్రభు చిత్తం కానప్పుడు, ప్రభు ప్రార్థన విని బాగు చేసినవి, ప్రభు చిత్తం కానప్పుడు తీసుకున్నవి కూడా కొన్ని ఉన్నాయి. ఏ కారణం చేత తీసుకున్నాడో లేదా వారి విశ్వాస పరీక్ష నాకు తెలియదు. మొత్తానికి మాత్రం ఆ ప్రతికూలత ఏర్పడింది, ఆ పాపను దేవుడు తీసుకున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ ఆమె కనపడలా నాకు. ఆల్రెడీ ప్రాణాంతకమైన జబ్బుతో బాధపడుతున్న పాపం తీసుకొచ్చిన ఆ సోదరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా, ఆమె చనిపోయింది పాప, ఇంక అప్పటి నుంచి ఇప్పుడు దాకా కనపడలా. అంటే బహుశా ఆమె ఎందుకు వచ్చినట్టు, ఆ పాప కోసం వచ్చింది. ఆ పాప బ్రతికితే మనం క్రీస్తులో ఉందాం, ఒకవేళ పాప చనిపోతే జంప్ అవుదాం. కానీ నాకు మాత్రం ఏం మాటలు చెప్పింది, పాప ఉన్నా పోయినా, నేనున్నా పోయినా యేసుప్రభుని మాత్రం నేను వదిలిపెట్టను. ఆయనే లోకరక్షకుడు, ఆయన నా పాప విమోచకుడు. సో నేను ఆయన్ని ఒప్పుకుంటున్నాను, నేను అంగీకరిస్తున్నాను, నేను ఆయనతోనే ఉంటానని చక్కగా అన్ని చెప్పి రక్షణ పొందిన వ్యక్తి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మళ్ళీ కనబడలా. అంటే ఆమె విశ్వాసం దేన్ని ఆధారం చేసుకొని ఉంది, తగ్గితే నిలబడదాం, తగ్గకపోతే జంప్ అవుదాం. ఒక స్వస్థత కార్యం మీద ఆధారం చేసుకొని ఉంది. నేను అంటాను, స్వస్థత కార్యాలు పునాదులు కాదు. మనకు దేవుడు చేసే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు మనకు పునాదులు కాదు. మనకు పునాది ఏంటంటే సత్యవాక్యం, సత్యం. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, బాగా వినండి, యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు చాలామంది ఎలాంటి పరిస్థితుల్లో వస్తారంటే, ఇబ్బంది, అప్పులు, ఆర్థిక సమస్యలు, రోగాలు, జబ్బులు, నానా విధమైన ఇబ్బందులతో వస్తారు. ఎందుకు? అన్ని గుళ్ళకు పోయినట్టు యేసు ప్రభు గుడికి కూడా పోదాం, ఎన్ని తిరిగాం తగ్గలేదు, సమాధానం రాలేదు, యేసుప్రభు దగ్గర వచ్చిద్దేమో అని సహజంగా వస్తాను. నేను కూడా ప్రారంభంలో చర్చికి వెళ్ళినప్పుడు నేనున్న బాధల్లోంచి నన్ను యేసుప్రభు విడిపిస్తాడేమో అన్న ఆలోచనతోనే నేను వెళ్ళాను. యేసుప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఒక పని చేశాను. సరే, ఇప్పుడు ఆయన నా బాధలు తీసేస్తాడా, అందరితో పాటు నేను కూడా మోకాళ్ళు వేద్దాం, అందరితో పాటు నేను కూడా స్తోత్రాలు చేద్దాం, అందరితో పాటు నేను కూడా ప్రార్థన నేర్చుకొని ప్రార్థన చేద్దాం అనేవి సహజంగా అనుకుంటాను. నేను అలా కాకుండా అసలు యేసుప్రభు దగ్గరికి వచ్చాను. ఇంతకు యేసుప్రభు ఎవరు? యేసుప్రభు నా కోసం ఏం చేశాడు? యేసుప్రభు ఎందుకు నిజమైన దేవుడు? లోకంలో ఇంతవరకు నేను సేవించిన వాళ్ళకి యేసుప్రభుకున్న వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు ఆయన గురించి తెలుసుకుంటే కదండి మన పునాది పటిష్టంగా ఉండేది. అవునా? మీరేమి అర్థం కానట్టు ముఖాలు పెట్టారు? అర్థం కాలేదా? లేదా అర్థం? స్తోత్రం చెప్పండి అందరు కలిసి, గట్టిగా చెప్పాలి అంత చిన్న. ఇంకొకసారి చెప్పండి. ఇప్పుడు అసలు ఆయన ఎవరు, ఆయన నా కోసం ఏం చేశాడు, ఆయన వల్ల నాకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి, నేను ఆయన కొరకు చేయాల్సింది ఏంటి అనే విషయాల్లో స్పష్టత లేకుండా ఏదో అందరూ పోయారు నేను పోయాను, అందరూ వచ్చారు నేను వచ్చానంటే అది గుడ్డి విశ్వాసం, అది మూఢ విశ్వాసం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో కొంపదీసి ఎవరన్నా ఆ బాపతగా వస్తే దయచేసి ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మీరు గ్రహించాలి. నేను చర్చికి వెళ్ళినప్పుడు అలాంటి అంధవిశ్వాసంతో సహజంగా అందరూ వెళ్ళినట్టే నేను కూడా వెళ్ళినా, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నా మనోనేత్రాలు వెలిగించాడు.
ముందు ఆయన నాకేం చేస్తాడు, నా అప్పులు తీరుస్తాడా, సమస్యలు తీరుస్తాడా, బాధలు తీరుస్తాడా అనే సంగతి పక్కన పెట్టి అసలు ఇంతకీ ఈయన ఎందుకు దేవుడు, ఎప్పుడు దేవుడు, ఎలా దేవుడు, నేను మొక్కే వాళ్ళకి ఇతనికి ఉన్న వ్యత్యాసం ఏంటి, నేను ఎందుకు ఇతన్ని ఫాలో అవ్వాలనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలుసుకోవాలనుకున్నాను. ప్రభు నాతో మాట్లాడాడు, కార్యాలు చేశాడు. అయితే అవన్నీ పక్కన పెట్టి నేను ఆయన్ని స్పష్టంగా తెలుసుకోగోరాను. ఎందుకంటే పునాది బలంగా ఉండటం కోసం. ఒకవేళ అందరిలాంటి ఇతను కూడా అయి ఉంటే, అందరితో పాటు ఇతను కూడా అయి ఉంటే, నెక్స్ట్ ఇంకొకరిని ఎవరిని దేవులాడుకోవాలన్న ఆలోచన కూడా ఉంటుంది కదా. స్తోత్రం. ఇప్పుడు 100 తిరిగి 101వ దానికి వచ్చాం. ఇది కూడా మిగిలిన 100 లాంటిదే, ఈ 101వది కూడా అనుకుంటే ఇంకా 102వ దాన్ని దేవులాడుకుంటాం కదా. అందుకని అసలు ఏం సంగతి ఏందో తెలుసుకుందామని యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన దేవత్వాన్ని, ఆయన ప్రేమతత్వాన్ని, మానవ జాతిని రక్షించడం కోసం ఆయన చేసినటువంటి కార్యాన్ని, అసలు యేసు ప్రభుని ఒకడు ఎందుకు నమ్ముకోవాలి అనే ముఖ్యమైన పాయింట్ని తెలుసుకోవడానికి దేవుడు నాకు మనోనేత్రాలు వెలిగించాడు. యేసు ప్రభుని నమ్ముకోక ముందు శ్రమ పొందాను. యేసు ప్రభును నమ్ముకున్న తర్వాత కూడా చాలా శ్రమలు వచ్చినాయి, ఎన్నో ఆటుపోట్లు వచ్చినాయి. విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు వచ్చినాయి, సేవలోకి వచ్చినాక ఇంకా వచ్చినాయి. కానీ విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు, అంటే ఒక విశ్వాసిగా మీలాగా వాక్యం వినే పొజిషన్లో ఉన్నప్పుడు శ్రమలు వచ్చినాయి. వాక్యం చెప్పే సేవకుడిగా మారినప్పుడు కూడా శ్రమలు వచ్చినాయి. కానీ ఎన్ని వచ్చినా ఈరోజు కూడా యేసు ప్రభువును వదిలిపెట్టకుండా విశ్వాసంలో అలా నిలిచి ఉండడానికి కారణం ఏంటో తెలుసా? పునాది పర్ఫెక్ట్గా పట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. పునాది గట్టిగా ఉంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే భక్తి, వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా వాళ్ళతో కూడా ఉన్నప్పుడు, వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు, పురికొల్పే వాళ్ళు, పుషప్ చేసే వాళ్ళు ఎవరైనా వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ భక్తి బలంగా ఉంటుంది. వాళ్ళు చాలా ఆత్మీయంగా ఉంటారు, చాలా ప్రోత్సాహకరంగా ఉంటారు, చాలా దేవాసక్తి కలిగి ఉంటారు. అలా ప్రోత్సహించే వాళ్ళు దూరం అయినప్పుడు వీళ్ళు వెళ్ళి లోకంలో కలుస్తారు. అప్పుడు అంత భక్తి చేసావు, అంత ఆసక్తిగా ఉన్నావు, ఇప్పుడేం లోకంలో తిరుగుతున్నావు అంటే నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరు. ఏ తల్లి నాకు ఈ ప్రభువుని పరిచయం చేసిందో ఆమె దూరం అయిపోయింది, తర్వాత నేను కూడా ఆయన వదిలేశాను. అదే ఆ అక్క ఉన్నట్టయితే, లేదా ఆ తల్లి ఉన్నట్టయితే, లేదా ఆ అన్న ఉన్నట్టయితే, లేదా ఆ తమ్ముడు ఉన్నట్టయితే నన్ను పిలిచికెళ్ళేవాళ్ళు. ఇప్పుడు నన్ను పిలిచేవాళ్ళు ఎవరు లేరు, అందుకని నేను ఇలాగ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయానని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే వీళ్ళ భక్తి దేన్ని ఆధారం చేసుకుందంటే పక్కన ప్రోత్సహించేవాడిని ఆధారం చేసుకుని ఉందన్నమాట. ప్రోత్సహించేవాడు ఉన్నప్పుడు లైన్లో ఉంటారు, ప్రోత్సహించేవాడు లేకపోతే ఈ లోకంలో కలిసిపోతారు. కానీ నాకు ప్రోత్సహించేవాళ్ళు లేకపోయినా, నేను వేరే ప్రాంతంలో వేరే ఊర్లో రక్షణ పొందాను, ఇక్కడ కాదు వేరే ఊర్లో రక్షణ పొందాను. అక్కడ నుంచి ఇంకొక ఊరికి వెళ్ళిపోయాను, అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఊరికి వచ్చాను. నేను ఎక్కడ ఒక దగ్గర నికరంగా లేను. నికరంగా ఉంటే అక్కడ స్నేహితులు ఏర్పడతారు, సహవాసులు ఏర్పడతారు. ఒకవేళ నేను ఆత్మీయంగా దిగజారిపోతే నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఏర్పడతారు. కానీ నేను 3 ప్రాంతాలు తిరిగాను. ఒక ఊర్లో రక్షణ పొందాను, ఒక ఊర్లో ఆత్మీయంగా ఎదగటం మొదలుపెట్టాను. అక్కడి నుంచి అనివార్య కారణాలను బట్టి మరొక ఊరికి వచ్చాను. చివరికి ఈ ఊరికి వచ్చినప్పుడు ఇక్కడ నన్ను ప్రోత్సహించేవాళ్ళు కానీ, నాకు భక్తిలో ఎంకరేజ్ చేసేవాళ్ళు కానీ ఎవరు లేరు. పైగా అగచాట్లు, శ్రమలు ఒక పక్క తరుముతున్నాయి, మరో పక్కనేమో సహవాసం లేదు. అయినా సరే దేవుని కృపను బట్టి నేను నిలబడి ఈ రోజు వరకు క్రీస్తుని విసర్జించకుండా క్రీస్తులో నిలబడి ఉండటానికి కారణం ఏమై ఉంటుందంటే, ఫస్ట్ దేవుని కృప, 2 ఆయన వేసిన పునాది.